భారతదేశంలో మొట్టమొదట మహిళలకు తన భర్త జ్యోతిరావు పూలే మహిళలు అక్షరాస్యులు చేయడం మంచి ఉద్దేశంతో ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి మొట్టమొదట మహిళా పాఠశాలను నెలకొల్పినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే దంపతులు. అందులో ముఖ్యంగా సావిత్రిబాయి పూలే ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాల నెలకొల్పి మహిళలను అక్షరాస్యులు చేసి ఈ దేశంలో ఈ మహిళలు మొత్తం కూడా ఈరోజు చైతన్యవంతులైన దిశకు పునాది పలికినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే గారి జన్మదినం 195వ జయంతి సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మా నాయకులతో కలిసి ఆ మహనీయురాలకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. భారతదేశంలో ఈరోజు 56% పైగా ఉన్న బీసీ వర్గాలకు అన్ని రంగాల్లో కూడా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు పోవాలనుకున్నప్పుడు పాలిత ఉన్నటువంటి అధికారులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా అన్ని రంగాల్లో కూడా భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు మహిళా ఉపాధ్యాయ జయంతిగా కార్యక్రమాన్ని అధికారపూర్వక కార్యక్రమం నిర్వహించున్నారు. అదే రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తేదీన ప్రభుత్వ పరంగా కూడా కార్యక్రమాన్ని జరిపించాలని కూడా ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా శ్రీకారం చుట్టాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా బీసీ వర్గాల కోసం న్యాయం చేయడానికి రాజకీయంగా కూడా రిజర్వేషన్లు పార్లమెంట్లో కానీ చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ బీసీలు కల్పించాలని, ముఖ్యంగా మహిళలు కూడా 33% మహిళల రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేస్తున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సహకరించాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతి, బీసీ వర్గాల కోసం అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. భవిష్యత్తులో బీసీలకు అన్ని రంగాల్లో కూడా తగినటువంటి సముచిత ప్రాధాన్యత ఇస్తారనే నమ్మకంతో బీసీ సంక్షేమ సంఘం ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం. రేపు 11వ తేదీన తిరుపతిలో ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల యొక్క సమరభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం తరఫున రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ వర్గాలను నిర్వహిస్తున్నాం. ఈరోజు జిల్లా కేంద్రంలో కూడా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయాన్ని కూడా ఈరోజు తాత్కాలికంగా మనం ప్రారంభించాం. భవిష్యత్తులో ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లా కేంద్రంలో కూడా వేలాది మందితో కూడా ఒక బీసీ సభని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా రూపకల్పన చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కూడా భవిష్యత్తు కార్యక్రమాలు కూడా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, చేతి వృత్తుల వారు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం చేశాం కాబట్టి అందరూ కూడా ఇక్కడికి రావాలి. భవిష్యత్తు కార్యక్రమాలు కూడా అందరూ సహకరించి రాజకీయ పార్టీలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మనం ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులు సాధించుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరూ కూడా ముఖ్యులతో హస్తంతో నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నమస్కరించుకుంటూ జై బీసీ, జై పూలే. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క నేతృత్వంలో ఏదైతే సంఘం కుల సంఘాలన్నింటినీ కలుపుకుంటూ దాదాపు 140 కుల సంఘాలు బీసీలుగా గుర్తించబడుతుంటే ఈరోజు అన్ని కుల సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్ళాలన్న గొప్ప ఉద్దేశంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈరోజు పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క దృక్పథం ఏంటంటే ఎవరైతే బీసీలుగా ఉన్నారో, ఎవరైతే అణగారిన కులాల్లో ఉండి వారి యొక్క హక్కులను తెలుసుకోలేకపోతున్నారో, ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో అణగారిపడిపోయి ఉన్నారో వారిని అందరినీ చైతన్యపరచాలని, వారిని అందరినీ ముందుకు తీసుకురావాలని, ఎవరైతే తమ హక్కులను నిజంగా పొందలేకుండా పోతున్నారో, రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి మన రాజ్యాంగంలో ఏదైతే
పొందుపరచబడి ఉందో, బీసీలకు హక్కులు ఏవైతే ఉన్నాయని, ఆ హక్కుల్ని నిజంగా ఎవరైతే పొందలేకపోతున్నారో ఆ బీసీలందరూ వారి వారి హక్కుల్ని తెలుసుకోవాలి, తమ తమ హక్కులు వాళ్ళు పొందాలి. దానికి అనుగుణంగానే ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి ఇవాళ చెప్పాలనుకుంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా బీసీలకు ఎక్కడ కానీ మరి వారికి ప్రమోషన్స్ కల్పించట్లేదు బీసీల తరఫున. సో మేమెంతో మాకంతా అన్న వాటా ప్రకారం దాదాపు 55% జనాభా కలిగి ఉన్నటువంటి బీసీలకు మరి అన్ని విధాల వాటాలు కల్పించాలి. రాజ్యసభలోను మరి అన్ని సభలలోనూ, చట్ట సభలన్నిటిలోనూ బీసీలకు తగు ప్రాతినిధ్యం కల్పించాలి. బీసీలకు ఏదైతే హక్కులు ఉందో అవన్నీ ఇవ్వాలని మరి బీసీల తరఫున పోరాటం చేస్తూ పెద్దలందరి యొక్క సహకారంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఇక్కడ జ్యోతిబా పూలే వారిని జ్యోతిరావు పూలే గారి యొక్క భార్య సావిత్రి పూలే గారిని ఈరోజు ఇక్కడ స్మరించుకుంటూ వారి జన్మదినం జరుపుకోవడం చాలా గొప్పదినంగా భావిస్తూ మేము సెలవు తీసుకుంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి శ్రీమతి గారైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకుని దక్షిణాది రాష్ట్రాల బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు శ్రీ షణ్ముగన్న గారి ఆధ్వర్యంలో, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రసాద్ అన్న గారి అధ్యక్షతన ఈరోజు బీసీ భవన్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే అణగారిన వర్గాలకు గౌరవనీయులు పెద్దలు జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా వాళ్ళ శ్రీమతి గారైనటువంటి సావిత్రి పూలే గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏవేవైతే హక్కుల కోసం పోరాడినారో అదేవిధంగా మనం కూడా మన హక్కులు సాధించుకొని గౌరవ దక్షిణాది రాష్ట్రాల బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులైనటువంటి షణ్ముగన్న గారి ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారి ఆదేశానుసారం మేము కూడా మా హక్కుల కోసం పోరాడి సాధించుకుంటామని కూడా ఆశాభావం వ్యక్తం చేసుకుంటున్నాం.